హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం కేఎఫ్సి చికెన్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫ్రైడ్ చికెన్ కేఎఫ్సి మనం ఇంట్లోనే ఎలా చేసుకుందామో చూసేద్దాము. ఫస్ట్ నేను 4 లెగ్ పీసులు తీసుకోవాలి. దీని ఇట్లా ఒక స్పోక్తోని ఇట్లా ఇవన్నిటిని ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ఇందులో మనం హాఫ్ లెమన్ అనేది నేను ఇక్కడ వాటర్ అనేది తీసి పెట్టుకున్న లెమన్ వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి, కొద్దిగా కస్తూరి మేతి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని బాగా కలుపుకొని 1 అవర్ పాటు ఈ లెగ్ పీసెస్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే గంట సేపు దీన్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకుని ఇవన్నీ కలుపుకొని ఇప్పుడు గంట సేపు తర్వాతకి ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నా. స్పూన్తోనైతే మైదాపిండి అనేది మనం ఇందులో వేసుకోవాలి ఒక ప్లేట్లో. ఇంకేదో స్పూన్తోనే కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే. కొద్దిగా కారం, చిటికడంతా మిరియాల పొడి, కొద్దిగా బేకింగ్ సోడా, ఇది ఉండలు ఉంది, నేను ఇట్లా స్మాష్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నా. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. ఇవన్నిటిని ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇవి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు 2 ఎగ్స్ని అయితే నేను తీసుకుంటున్నా. చిటికెడంతా మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసి స్టవ్ అయితే ఆన్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలి కాబట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత మనకి వేడి కావాలి ఆయిల్ అనేది. అందుకనే నేను ముందే ఇది ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి సరిపడినంత పోసుకొని పెట్టుకున్నా. ఈ లెగ్ పీస్ అయితే మనం ఇలా తీసుకొని ఈ పిండిలో ఇలా దీనికి పట్టేలాగా ఇలా చేతితో ఇలా అనుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఎగ్గులో ఇలా అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ పిండిలో అనుకోవాలి. ఇంకా మిగిలిన పీసెస్కి కూడా ఇలా పట్టించుకోవాలి పిండి, మళ్ళీ అది ఎగ్ అనేది. దీన్ని ఇప్పుడు మనం ఆయిల్లో యాడ్ చేసేసుకుందాం. నాకు ఆయిల్ అనేది కాగిపోయింది ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ లెగ్ పీసెస్ని. ఇంకా ఇది బాగా ఫ్రై అవ్వలేదు ఫ్రెండ్స్, ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయినాక ఈ లెగ్ పీసెస్ని పక్కకు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రైడ్ కేఎఫ్సి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.